మెదక్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్కు 20,000 మెజార్టీ రావాలని ప్రజల్ని జగ్గారెడ్డి కోరారు. పథకాలు, హామీల అమలు గురించి అడిగిన మహిళలకు జగ్గారెడ్డి తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను 2వ స్థానంలో, బీజేపీని 3వ స్థానంలో ఉంచాలని, మొదటి స్థానంలో కాంగ్రెస్ను నిలబెట్టాలని జగ్గారెడ్డి నర్సాపూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీలం మధుని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది. మనమందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక 20,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటు వేయించాలని, ఇక్కడ బీఆర్ఎస్ మీద ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద 20,000 మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరిని కూడా కోరుతున్నా. అమ్మా, మొన్ననే మాకు పెళ్లి చేసిరు, మీరు అప్పుడే పిల్లలు పుడతలేరంటే ఎట్లా? జర టైం ఇవ్వండి. ఏమ్మా, అన్ని వస్తాయి తల్లి. మీ పావులా వడ్డీ వస్తుంది, ఇల్లు జాగాలు వస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు వస్తాయి. మీకే డైరెక్ట్ ఇస్తారు తల్లి, వస్తాయి. నేను చెప్తున్నా కదమ్మా. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, మీ హామీ నిలబడుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి.